హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు ఉన్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎల్ఎల్ఎం యుఎస్ఏ. సో యుఎస్ఏ గురించి చాలా విషయాలు మనతో షేర్ చేసుకుంటూ వస్తున్నారు. లీగల్ గా ఎన్ఆర్ఐస్ కి ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇస్తున్నారు. సో మన ఛానల్ ద్వారా చాలా మందికి యూజ్ అవుతూ ఆయన కంటెంట్ ఎంతో మంది ఎన్ఆర్ఐస్ లైక్ చేస్తూ వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు ఫర్ దట్ అండ్ వెల్కమ్ టు ద షో అగైన్. సో అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే పెద్ద బాంబ్ వేశారు ట్రంప్. ఇండియన్స్ చాలా భయపడుతున్నారు, ఆల్మోస్ట్ అందరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. బట్ మేము ఇప్పుడు ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా నుంచి యుఎస్ కి వెళ్ళాలి, చదువుకోవాలి అక్కడ అని కలలు కనే విద్యార్థుల కళలన్నింటికి కూడా ఒక బ్రేక్ పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా అసలు ఇప్పుడు వీసాలు ఇవ్వము, వీసా ఇంటర్వ్యూలకు ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోకండి అని చెప్పేసి యుఎస్ ఎంబసీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. సో ఏంటి ఇది అంటే ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏమైపోయింది, అసలు ఎందుకు ఇది చేస్తున్నారు ట్రంప్ గవర్నమెంట్? అంటే స్టార్టింగ్ లో మనం ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటే అర్థం చేసుకోవాలండి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎప్పుడైనా కానీ ఏ దేశానికైనా కానీ, సో మనకి ఇండియాకి ఏమంటే చాలా తక్కువ కాబట్టి సరిపోతుంది. మామూలుగా అమెరికాకి ఏంటంటే సుమారు లక్షలలో వస్తుంటారు. వాళ్ళు లాస్ట్ 2023 నుండి 2024 మధ్యలో సుమారు $44 బిలియన్ ఫీజు రూపంలో అమెరికా డబ్బులు తీసుకొని రావడం జరిగింది. సో ఇలాంటి బ్రేక్స్ వల్ల ఏమైపోతుంది అంటే మనకేం నష్టం కాదు, అంటే మన భవిష్యత్తు పోతుంది అఫ్కోర్స్ గా. లాస్ట్ కు ఒక కంట్రీ ఎకనామీ కూడా స్పాయిల్ కావడానికి కారణం అయిపోతుంది. ఒక్కసారి డబ్బులు రాకపోవడం అంటే ఈ ఫ్లో చైన్ ఆఫ్ మనీ కానీ ఈ ఫ్లో ఆఫ్ మనీ అనేది లేకపోతే సో కంట్రీలో ఉన్న వ్యవస్థ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో అది ఎవరికి అర్థం కావడం లేదు ఇక్కడ. సో ఇప్పుడు మనం కట్టే ఫీజులతోనే వీళ్ళకి ట్యాక్స్లు రావడం కానీ, యూనివర్సిటీస్ నడవడం కానీ, ఆ యూనివర్సిటీలో అనుబంధ సంఘాలు కొన్ని ఉంటాయి. సో రెస్టారెంట్స్ కానీ, లేకపోతే క్లోతింగ్ కానీ, ఈ ఫ్యాషన్ డిజైనర్స్, బుక్స్, ఇట్లాంటివన్నీ నడిచేది ఎలా? మనం డబ్బులు కట్టే దాంతోనే వాళ్ళకి మళ్ళీ మనం కొంటాము, పర్చేసింగ్ పవర్ వస్తుంది, వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతారు. ఇలా సర్కిల్లో వెళ్ళిపోతుంటది డబ్బులంతా. అది కంప్లీట్ గా స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనివల్ల అమెరికాకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో లేదో కానీ ఎంతో మంది బంగారు భవిష్యత్తుకైతే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయండి. సో ఎంతో మంది అమెరికా డ్రీమ్ కోసము సో ఇంకా కళలు కంటూనే ఉన్నారు. సో ఇప్పుడు బీటెక్ చదివే వాళ్ళు కానీ, లేకపోతే ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ కి చదవడానికి కానీ, సో వీళ్ళందరి కళలు అనేది స్పాయిల్ అయిపోతున్నాయని నేను అనుకుంటున్నాను. సో అట్లనే ఇంకొకటి ఏంటంటే, సో వీళ్ళు అంటే కొన్నిసార్లు వీళ్ళు చేసేది కరెక్ట్ ఏమో వాళ్ళ పాయింట్ వరకు అనుకుంటున్నారు, కానీ ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు అనేది కూడా వాళ్ళకి ఒకసారి అర్థం కావడం లేదు. వాళ్ళు చేసేది నాకు ఎక్కడ ప్రాబ్లం లేదండి. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్, మనల్ని ఏం ఎఫెక్ట్ కావడం లేదు, మనం హ్యాపీగా ఉన్నాం మనం ఇంట్లో అనుకుంటున్నాము. కానీ ఇది మెంటల్ గా విపరీతమైన ప్రెషర్ తీసుకుని వస్తుంది. నేను లీగల్ గా ఉన్నాను, సో నాకు కంప్లీట్ గా సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. సో నాకు ఒక పార్కింగ్ టికెట్ లేదు, లేకపోతే సో నాకు ఒక గ్రేడ్ తక్కువ రాలేదు, సో అన్ని ఉన్నా కానీ ఇవన్నీ న్యూస్ చూసే కొద్దీ నాకు ఒక ఏదో మెంటల్ గా ఒక డిస్టర్బెన్స్ గా అయిపోతుంది. అంటే మనలాంటి వాళ్ళకి. సో మిగతా స్టూడెంట్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ నిలిపివేత ఇంటర్వ్యూల అప్లికేషన్స్ కి నిలిపివేత వేసేసారు. సో వీసాకి అప్లై చేసుకోకండి అని చెప్పేస్తే ఇండియాలోనే చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇదంతా అర్థం కాలేదన్నమాట. అసలు ఎందుకు నిలిపివేయాల్సి వచ్చింది? ఇవాళ ఆయన ఇచ్చిన ప్రకటన ఏంటి ఒకసారి క్లియర్ గా చెప్పండి. సో నాకు తెలిసినంత వరకు మెయిన్ రీజన్ ఏంటంటే, సో మార్కో రూబో అని సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ తను ఏమని చెప్పాడంటే, సో అంటిల్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కొత్త వీసా అపాయింట్మెంట్స్ ఏ ఎంబసీలో ఇవ్వకండి అని చెప్పారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, పాత అపాయింట్మెంట్స్ మనం బుక్ చేసుకుని ఉంటాం కదండి, అంటే నెక్స్ట్ మంత్ కానీ అవన్నీ అలానే ఉండిపోతాయి. ఫర్దర్ గా ఈ రోజు నుండి మనం జూలైలో అపాయింట్మెంట్స్ రిలీజ్ చేయాల్సిందే, దాన్ని బుక్ చేసుకోవాలనుకుంటే అసలు చేసుకోలేము. ఆ చేసుకునే అర్హత రిమూవ్ చేశారు. సో పాత అపాయింట్మెంట్స్ మనం చేసుకోవచ్చు. పాతటి ఇప్పుడు ఒకవేళ నాకు నెక్స్ట్ 2 weeks 2 days లో ఉందనుకో, దానికి వెళ్ళి నేను అపాయింట్మెంట్ అటెండ్ అయ్యి అన్ని చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఫ్యూచర్ లో అపాయింట్మెంట్స్ ఎంబసీ వాళ్ళు ఇవ్వకూడదు అని ఒక ఆర్డర్ పాస్ చేశారు. అండ్ దీని వల్ల ఏమైతుందంటే, సో నాకు తెలిసినంత వరకు రీజన్, సో దెర్ ఆర్ 2 issues అండి. ద ఫస్ట్ వన్ ఇస్ ద హార్డ్వేర్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద సోషల్ మీడియా. మీరు లాస్ట్ టైం చూసుకొని ఉంటాం, లాస్ట్ ఒక 2-3 months నుండి ఈ హార్డ్వేర్ ఇష్యూ అనేది ఎక్కువ ఉంది. అంటే ఏప్రిల్ నుండి ప్రభుత్వానికి అసలు ఎక్కడ కొంత కుదరట్లేదు. సో ద మెయిన్ రీజన్ ఏంటి, అక్కడ
సో ప్రో పాలిస్తీన్ ఇష్యూస్ కానీ, హమాస్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే టెర్రరిస్ట్ గ్రూప్స్ అంతా ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ కి సపోర్ట్ చేసే వాళ్ళు, వీళ్ళ డీటెయిల్స్ మాకు కావాలి అని ట్రంప్ అడగడం జరిగింది. సో హార్డ్వర్డ్ డినై చేయడం జరిగింది. సో మా ఇంటిగ్రిటీ మీద దెబ్బతీస్తుంది, సో మీరు ఇలా సెవిష్ టర్మినేట్ చేస్తారన్న ఒక భయంతో వాళ్ళు ఇవ్వకోకుండా ఉండడం. అలానే ట్రంప్ ఏం చేశారు, లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఈ సెప్ పోర్టల్ ని కంప్లీట్ గా టర్మినేట్ చేశారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే హార్వర్డ్ లో చదవడానికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనర్హులు అని. అంటే దే డోంట్ హ్యావ్ ఎన్ ఎలిజిబిలిటీ టు టేక్ ది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని. సో దాని వల్ల ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హార్వర్డ్ లో జాయిన్ కాకుండా చేశారు. అలానే నెక్స్ట్ కోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది. కోర్టు చాలా టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. సో దీని ద్వారా ఏమైతుందంటే ట్రంప్ కొంచెం తనకి దెబ్బతీసిన అడ్మినిస్ట్రేషన్ ని, నా రూల్స్ ని వీళ్ళందరూ వైలేట్ చేస్తున్నారు, నా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేయడం లేదు. అలానే ప్రతిసారి కోర్టుకు వెళ్ళేసి వీళ్ళందరూ ఏదో ఒక చిన్న ఆర్డర్ తెచ్చుకొని నన్ను అడ్డుకుంటున్నారు అని ఒక ఇంటెన్షన్ తో. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన, వీసా అనేది కంప్లీట్ గా డిస్క్రిషనరీ ఆఫ్ ద స్టేట్. ఏ ఒక్క వ్యక్తికి, ఏ కోర్టుకి, లేకపోతే ఇంటర్నేషనల్ జస్టిస్ ఆఫ్ కోర్టుకి కానీ, ఐసీజే కోర్టుకి కానీ ఎవరికే కానీ హక్కు ఉండదు. మీరు ఎందుకు వీసా ఆపేశారు, ఎందుకు దీనికి కారణాలు ఏంటి అని అడగడానికి కూడా వాళ్ళకి రైట్ ఉండదు. అలాంటిది ఈ వీసా అపాయింట్మెంట్. సో వన్ థింగ్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది ఈ బ్రోకర్స్ ద్వారా వీసా అపాయింట్మెంట్స్ చేపించుకుంటుంటారండి. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ మంత్ వీసా కావాలి, ఈ బ్రోకర్ దగ్గరికి వెళ్తే ఏమైతుందంటే వాడు ఆల్రెడీ స్లాట్స్ బుక్ చేసుకొని పెట్టుకొని ఉంటాడు మన ఇండియాలో ఎక్కడెక్కడ. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి మనం ఎంతనో 15,000 10,000 డబ్బులు ఇస్తే వాడు మన ద్వారా బుక్ చేసుకుంటున్నాడు. ఇది వాళ్ళు కనుక్కున్నారు. సో మెయిన్ రీజన్. సో దీని ద్వారా ఎక్కువ స్క్రూటినీ అనేది నడవాలి అనే ఒక పెట్టుకొని ఈ వీసా అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అట్లనే ఈ రోజు కూడా వన్ ఆఫ్ ద న్యూస్ నాకు నా ఫ్రెండ్ పంపించాడు. సో వాడికి నెక్స్ట్ మంత్ వీసా అపాయింట్మెంట్ ఉందండి. సో ఈ రోజు పొద్దున్న మెయిల్ ఏమొచ్చిందంటే, నువ్వు ఒక బ్రోకర్ ద్వారా అంటే లైక్ నువ్వు వీసా అపాయింట్మెంట్ చేసుకునేది చాలా సస్పిషియస్ గా ఉంది, నువ్వేదో బ్రోకర్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నట్టున్నావు, నీది క్యాన్సిల్ చేస్తున్నాను అని మెయిల్ రావడం జరిగింది. సో అంటే మేబీ అది నిజమో అబద్ధమో సెకండరీ. సో ఫస్ట్ ఒకసారి ఎంక్వైరీ లేకోకుండా ఇలా జస్ట్ ఇలా పంపించడం వల్ల వాడు నెక్స్ట్ ఇంటేక్ రావాలి, అంటే ఫాల్ ఇంటేక్ రావాలి. సో ఇంకొక 2 months ఉన్నాయి, వాడు అన్ని ప్రిపేర్ కావాలి. సో ఆ 2 months టైం ఇప్పుడు ఎంత కర్టైల్ అయిపోతుందో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మనం. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ వీసా హాల్ట్, సో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వాళ్ళు కొత్త రూల్ తీసుకొని రావాలని ఉన్నారు. అంటే ఈ సోషల్ మీడియా పోస్టులు, ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు దీన్ని. ఈ మనం ఏదన్నా సో DS 160 అనేది ఆ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు అక్కడ కింద లింక్స్ ఇస్తారు. సో మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని అక్కడ అప్లోడ్ చేయండి అని. చేసిన తర్వాత వాళ్ళు స్క్రూటినీ చేసి వాళ్ళు మనకు రివర్ట్ చేస్తారంట, ఓకే యు ఆర్ ఎలిజిబుల్ టు గో టు ద యునైటెడ్ స్టేట్స్, లేకపోతే మీ వల్ల మాకు నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ లేదు అని అనుకుంటేనే వాళ్ళు ఇదేమంటారు అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం ఇంకొకటి ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ వరకు లేకపోతే ఈ ప్రో పాలిస్తీన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ కి ఏదైనా సపోర్ట్ చేసే వాళ్ళని అమెరికాలోకి రానియకూడదు అనుకుంటే వీఆర్ సో హ్యాపీ. ఎవరే కానీ వన్స్ ఇట్ కమ్స్ టు ద నేషనల్ సెక్యూరిటీ, మీ దేశానికైనా మా దేశానికైనా ఏ దేశానికైనా, సో దే డోంట్ హ్యావ్ రైట్ టు స్టే. కానీ ఇది ఏమన్నా అడ్వర్స్ గా వీళ్ళు ఇష్టానుసారం యూజ్ చేస్తేనే మన ప్రాబ్లం అండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఏఐ విపరీతంగా వాడుతున్నారు. ఏఐకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, నేను అర్థం చేసుకో, అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ రాసింది. ఇప్పుడు మన ఇద్దరమే మాట్లాడుతున్నామండి, ఇప్పుడు మీరు ఎక్కడన్నా ట్రంప్ అని రాసింటారు, లేకపోతే పాలిస్తీన్ అని రాసింటారు. ఇవన్నీ ఏమవుతుందంటే రేపు నేను నా సోషల్ మీడియా నా అకౌంట్స్ ఇవ్వడం వల్ల అక్కడ ఓకే వీడు ట్రంప్ గురించి ఓకే అగేన్స్ట్ గా రాశాడు అనేది నా వీసా రిజెక్ట్ చేసేస్తారు, నెక్స్ట్ నన్ను పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడ్డుకుంటారు. సో ఇది ఫస్ట్ అమెండ్మెంట్. ఇప్పుడు కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద అమెరికన్ డెమోక్రసీ ఏంటి? ద ఫ్రీడమ్ టు స్పీక్, ద ఫ్రీడమ్ టు డిసెంట్. మీకు ఏ పాలసీ అయినా నచ్చకపోయినా కానీ, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిటిజన్స్ మీకు ఆ హక్కు ఉంటుంది. దానివల్ల ఇవన్నీ ఈ హక్కును కాలరాయడానికే ఇదంతా చేస్తున్నాడు ఈ సోషల్ మీడియా అనేది నా ఒపీనియన్ అండి. అండ్ ఏఐ వాడితే మీరు లాస్ట్ టైం కూడా చూసాము, విపరీతంగా అందరు చెప్తున్నారు, అంటే ఏఐ వాడి ఈ టర్మినేషన్స్ నడుస్తున్నాయి, వీసా టర్మినేషన్స్. ఒకవేళ ఏఐ వాడిన తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు టూరిస్ట్ వీసా ద్వారా రేపు రావాలనుకుంటున్నారు, మీరు ఎక్కడన్నా ఇప్పుడు మీ సోషల్ మీడియాలో ఎక్కడన్నా ట్రంప్ అని రాసింటారు, మీరు రిజెక్ట్ చేస్తారు. ఎందుకు రిజెక్ట్ చేశారు? మీరు ట్రంప్ అని రాశారని. ఏఐకి అర్థం కాదు కదా మీరు ఏం రాశారు అని. ట్రంప్ పాజిటివ్ గా రాశారా, నెగిటివ్ గా రాశారా ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు అక్కడ. హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ ఇట్? ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను మనం పాలసీ మీద మాట్లాడుతున్నాం, చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఇంకా అంతే, రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు.
సో దానివల్ల ఎవరు హర్ట్ అవుతారు? సో ద స్టూడెంట్స్ ఎంతో మంది ఆశలు పెట్టుకొని, ఎంతో మంది బంగారు భవిష్యత్తు కోసం అప్పులు వాళ్ళ చేసుకొని తల్లిదండ్రులు వచ్చి మన వాళ్ళు అసలు ఒక్కొక్కరి కథలు వింటే నిజంగా ఎంత బాధాకరమో. మనం ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాం కూడా ఒక బాధితుడితో. సో ఈ చిన్న చిన్న అవును. కారణాల వల్ల వాళ్ళ అంత అంటే ఎన్నో కలలు పెట్టుకొని వస్తారు కదా, ఇంకా సెటిల్ అయిపోతాము, మా ఫ్యామిలీస్ అన్ని సెటిల్ అయిపోతాయని. సో వాళ్ళందరి డ్రీమ్స్ పైన నీళ్లు జల్లుతున్నట్టు ఒక ఒంటెద్దు పోకడలాగా కొనసాగుతున్నట్టుగా అనిపిస్తోంది ట్రంప్. అవునండి. సీ అండి, ఇక్కడ మనం కూడా ఒకటి ఏంటంటే, సో ఎవరైనా కానీ ఆలోచించుకోవాల్సింది వీసా రిజెక్షన్ అంటే ఏదో నీకు ఒక 10,000 ఫీజు కట్టేశాము, 10,000తో డబ్బులు పోయిండేది కాదు. వాడు సుమారు 6 నెలలు టైం పెట్టింటాడు దానికోసం. 6 నెలలు ఎంత ఖర్చు పెట్టింటారు, అప్లికేషన్స్‌కి ఎంత ఖర్చు పెట్టింటారు, టైం ఎంత పెట్టింటారు, లోన్ అప్లికేషన్ ప్రాసెస్‌కి ఎంత డబ్బులు ఖర్చు పెట్టింటారు, ట్రావెలింగ్‌కి ఎంత ఖర్చు పెట్టింటారు అనేది ఎవరికీ అర్థం కావడం. అందరూ ఏమంటారు, మొన్న కూడా ఏదో చూస్తున్నాం. ఎంతనో సుమారు 400,00,00,000 ఓన్లీ వీసా రిజెక్షన్స్ ద్వారా డబ్బులెళ్ళాయి. అంటే వీసా అప్లికేషన్స్ ద్వారా. యూ కెన్ అండర్‌స్టాండ్ ద మనీ. అదొక్కటే కాదు మనం ఆలోచించుకోవాల్సిండేది. స్టార్టింగ్ నుండి ఒక కన్సల్టెన్సీకి మనం ఎంత డబ్బులు పే చేసింటాం. అక్కడ స్టార్టింగ్ ఇనీషియల్ కన్సల్టేషన్‌కి 10,000 ఫీజ్ చేసి అక్కడ నుండి అప్లికేషన్, ఒక్కొక్క కాలేజ్ అప్లికేషన్ సుమారు $100 ఉంటది. మినిమమ్ 5 అప్లికేషన్స్ ఫైల్ చేస్తుంటారు ఒక్కొక్క స్టూడెంట్. అంటే సేఫ్టీ కోసం. $500 ఇక్కడ. సో దాని తర్వాత వాడు ట్రావెల్ చేయాలి. ఇప్పుడు నేను కడప జిల్లా నుండి నేను హైదరాబాద్‌కి పోవాలంటే నాకు సుమారు 4, 5 వేలు ఖర్చయితది. అక్కడ నుండి రిటర్న్ రావాలి. అలానే పేరెంట్స్ ఎన్నో కలలు పెట్టుకొనింటారు. ఓకే. సరేలే అక్కడికెళ్ళిపోయింటాడు. లోన్ తెచ్చుకొనుంటారు. ఇవన్నీ దీని గురించి కూడా ఆలోచించుకోవాలి గదా! మనం ఓన్లీ వీసా రిజెక్షన్స్ అంటే వాడేముంది, వాడు ఇక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు అనుకుంటారు. వాడు 6 నెలల టైం అనేది ఎవరు వెనక్కి తీసుకొనొస్తారని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. సో అట్లనే నా ఒపీనియన్ అంతా ఏం లేదండి. సో మీరు రిజెక్షన్స్ చేయండి, లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టండి, అదేం ప్రాబ్లమ్ లేదు. కానీ ఇక్కడ మెయిన్ కన్సర్న్ అంతా ఈ మెంటల్ ప్రెషర్ అనేది విపరీతంగా మౌంట్ అయితుందండి ఇండియన్ స్టూడెంట్స్‌లో. సో ఐ రియల్లీ రికమెండ్, మనం కూడా చాలా సార్లు డిస్కస్ చేసాం. మీరు ఏది ఇల్లీగల్‌గా పార్ట్ టైమ్ చేస్తున్నా గాని ఇప్పుడే వెంటనే స్టాప్ చేయండి అని. అంటే చాలా మంది ఇప్పుడు రైట్ నౌ కూడా నేను చూస్తూనే ఉన్నాను రెస్టారెంట్స్ ఇంకా మన వోళ్ళు వర్క్ చేస్తున్నారు. మీకు ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఎవరికీ అర్థం కావడం లేదు. మీరు 60, 70 లక్షలు మనం లోన్ తీసుకొనొచ్చాం. 2 సంవత్సరాలు టైం ఇన్వెస్ట్ చేసాం. ఒక చిన్న మిస్టేక్ అవర్ లైఫ్ విల్ బి డన్. మనం ఇల్లీగల్‌గా చేయకూడదు. మనం ఎందుకు చేస్తున్నాం? మనం జాబ్స్ గురించి ఫోకస్ చేయాలి మనం. సో ద అండ్ మెయిన్ అది ఇష్యూ కూడా తెలుసుకోవాలి నిజంగా మన వాళ్ళు. అది ఇంటర్నల్ గానే అది దీంతో మిక్సప్ అయ్యి ఉన్నదే కదా, వీసా రివోకేషన్స్ కి సంబంధించిందే కదా ఇదంతా కూడా. అవునవునండి. సో మన అంటే వాళ్ళు మేబీ జాగ్రత్తగా వాళ్ళకి ఉండాలి. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటి చిన్న చిన్న రూల్స్, చిన్న చిన్న కారణాలతో తీసేస్తుంటే ఎవరేం చేస్తారండి? అసలు ఊహించలేం కదా మనము కనీసం. అవునవునండి. ఇది ఇంతకు ముందు అండ్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అండి? సో అంటే వాట్ ఐ హర్డ్ ఈస్ 2019లో కూడా ఒకసారి ఈ సోషల్ మీడియా DS-160లో అప్లికేషన్‌లో సోషల్ మీడియా అకౌంట్స్ అనేది ఇవ్వాలి అనేది, అంటే నేను కూడా ఇచ్చాను. నేను వచ్చేటప్పుడు కూడా అమెరికాకొచ్చేటప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ ఇచ్చేసాం. కానీ రైట్ నౌ దాన్ని స్క్రూటినీ చేస్తున్నారు. అది ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ ఏమైతదంటే వెన్ యూ ఆర్ ఇన్ ద క్యాపిటలిస్ట్ ఎకనామీ అండి. మనం ఉండేది అంతా అమెరికా అంతా క్యాపిటలిస్ట్ ఎకనామీ. దే డోంట్ ఈవెన్ కన్సర్న్ అబౌట్ ఈ సోషల్ వెల్‌ఫేర్ కానీ, ఈ సోషల్ జస్టిస్ ఇవన్నీ వాళ్ళకేం పట్టవు. ఇక్కడ ప్రాబ్లమ్ అంతా ఏంటంటే దే డోంట్ లైక్ ద లెఫ్ట్ ఐడియాలజీ. అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కానీ, లేకపోతే ఈ లెఫ్ట్ ఐడియాలజీ వాళ్ళు వీళ్ళకి నచ్చరు యూజువల్‌గా. సో ఎందుకంటే క్యాపిటలిస్ట్‌కి దే ఆర్ అగైన్స్ట్ ఇట్ కాబట్టి. సో ద ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు నేనైనా గాని మేబీ నాకెక్కడో చోట మేము బికాస్ ఆఫ్ ద లా స్టూడెంట్ వల్ల ఎక్కడో చోట మేము ఈ లెఫ్ట్ ఐడియాలజీ అనేది విపరీతంగా చదువుకుంటూ రావడం కానీ, మేము కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఉంటాం తప్పకుండా. సో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. లేకపోతే మనం సినిమాలు చూసైనా గాని, ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఆ ఉద్యమ పోరాటం గాని, లేకపోతే దాని గురించి మేము చదవడం గాని, ఇవన్నీ మామూలుగానే మేము మానవ ఇన్‌ఫ్లూయెన్స్. నైజం అది. మన దేశంలో ఇంకా ఎక్కువ విపరీతంగా ఉంటది. అది ఒకడు బాధపడుతుంటే స్పందించకుండా ఉండలేం. అది. అవునవును. సో అదే కమ్యూనిజం. నాకు తెలిసిన కమ్యూనిజం ఏంటంటే, సో పక్కన వాడికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నువ్వు వాడితో ఉంటేనే వాడు కామ్రేడ్ అనుకుంటామని నేను కూడా అనుకునేవాడిని. అదే సో ధర్మం అని విచ్ కూడా ఇస్ మన దేశం నేర్పించింది మనకి. ధర్మం అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాధ అంతా ఒకటే అండి. ఇప్పుడు నేనే ఉన్నాను. నేను ఒక చోట కామ్రేడ్ అని రాసింటాను. సో ఆ కామ్రేడ్ అనేది విచ్ ఈస్ అగైన్స్ట్ ద క్యాపిటలిస్ట్. సో దాన్ని కూడా బట్టి నా వీసా రిజెక్ట్ అయిపోతే నాకు స్వేచ్ఛ ఎక్కడుంది? సో అంటే మనిషి అదేమంటారు, బతికుండగానే దహించి వేస్తున్న ఈ ఈ అంటే ఈ ట్రైనరీ అని లేకపోతే ఈ డిక్టేటర్‌షిప్ అనేది పాలనలో వచ్చేస్తదని నా భయం. సో మనం యాహ్! యాహ్! ఆల్రెడీ అందరు స్టూడెంట్స్ బాధంతా మన ఇదేనండి. అమెరికాలో ఏదో అవును. సో నేను అమెరికాలో అదేదో అనుకుంటుంటాను ఎప్పుడు. అంటే ఈ స్వేచ్ఛ ఉంటది. సో అంటే విపరీతమైన స్వేచ్ఛాగాలులు మనకు ఎట్లైనా మాట్లాడొచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడ అమెరికాకొస్తేనే మనల్ని మనం ఎంత రెస్ట్రిక్టెడ్‌గా చేసుకుంటున్నామో నాకు అర్థమైతది.
సో ఈవెన్ నాకు ఎంతో మంది మెసేజ్ చేస్తున్నారు. అంటే "నువ్వు అలా మాట్లాడకు. నువ్వు అలా మాట్లాడితే ఇబ్బంది పడతావు. నీకేదైనా వీసా రిజెక్ట్ అయితది. సో కెరీర్ అయిపోతది నీకు" అని. సో మనం ఎక్కడే గాని తనకి అగెయిన్స్ట్‌గా మాట్లాడడం లేదు. మనం పాలిసీకి అగెయిన్స్ట్‌గా మాట్లాడుతున్నాం. ఇట్స్ ఎ బేసిక్ ఫండమెంటల్ రైట్. ఇట్స్ ఎ నేచురల్ రైట్. నా నుండి ఎవరు తీసుకొని పోలేరది. అవును. అది కూడా నువ్వు తీసుకొని పోవాలి అనుకున్న సమయంలో మాత్రము సో అది నియంత పరిపాలన అయిపోతది. ఆ రోజు నియంత మనకి చుట్టూరా వచ్చినట్టుంటది. ఎగ్జాక్ట్‌లీ. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇక్కడ సో ఈ వీసా హాల్టింగ్ అనేది సో మేబీ వాళ్ళ గవర్నమెంట్ వరకు మేబీ గుడ్ కన్సర్న్ అనుకుంటా. కానీ దీని ద్వారా ఎంతో మంది ఫ్యూచర్ అనేది లాగ్ అయిపోతా వస్తది. ఇప్పుడు వాళ్ళకు జూన్ వరకు ఒకవేళ అపాయింట్మెంట్స్ రిమూవ్ చేస్తే అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని రాశారు. అంటే ఎప్పుడు అని చెప్పలేదు. ఇప్పుడు చాలా మంది ఆగస్ట్‌లో రావాలండి. ఇప్పుడు వాళ్ళందరూ లోన్‌లు తెచ్చుకొనుంటారు. లోన్‌లు అప్రూవ్ అయిపోయుంటాయి. అన్ని అప్లికేషన్స్ ప్రాసెస్ అంతా రెడీ అయిపోయింది. దాని ద్వారా ఏం ఎఫెక్ట్ అయితది ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు. అవును. అండ్ వన్ మోర్ థింగ్ ట్రంప్ రీసెంట్‌గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే టాప్ 10 యూనివర్సిటీస్‌లో ఈ డైవర్సిటీ ఇంక్లూషన్ అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సుమారు 25% నుండి 30% ఉన్నారు. ఎందుకు మా హార్వర్డ్‌లో మా వాళ్ళు కూడా అమెరికన్స్ ఎందుకు చదవకూడదు అని ఒక చిన్న స్టేట్మెంట్ ద్వారా అంటే ఇదంతా స్టార్ట్ అయింది. అంటే హార్వర్డ్ ఈ టాప్ 10 యూనివర్సిటీస్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఏంటంటే ఆ క్రీమీ లేయర్. అంటే హ్మ్. ఏమంటే బాగా చదువుకునే వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళు దే కెన్ కాంట్రిబ్యూట్ టు దిస్ ఎకానమీ అనుకుంటే వాళ్ళొకరే హార్వర్డ్‌లో చదవడానికి లేకపోతే అక్కడ అడ్మిషన్స్ వస్తాయి. హ్మ్. వాళ్ళకి ఇవ్వకూడదు. మా అమెరికన్స్‌కే ఇవ్వాలి అనుకోవడం కూడా సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అనిపిస్తుంది. యాహ్! సో, అక్కడ ఎన్ని రోజులు మరి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పాయింటే నాకర్థం గాదు. అంటే ఇమ్మిగ్రెంట్స్‌తో ఏర్పడిన దేశంలోనే ఇమ్మిగ్రెంట్స్‌కి ఇన్ని ఇబ్బందులు. అంటే అట్‌లీస్ట్ ఓకే. రెగ్యులరైజ్ చేసుకోవడంలో తప్పు లేదు. బట్ మరి ఇంత కఠినంగా, క్రూయల్‌గా ఒక ఎన్నో లక్షల జీవితాలు పణంగా పెట్టి గాదు గదా! అవునండి. యాహ్! సో బట్ వేర్ ఇట్ గోస్ అనేది నాకు అర్థం కావడం లేదు. అంటే డైలీ ప్రతిరోజు ప్రతి 2 డేస్, 3 డేస్‌కి ఒక డెసిషన్ వస్తుంది. అవును. అంటే దాని ద్వారా అంటే దానివల్ల ఏమంటే మెంటల్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇప్పుడు నాకేం ప్రాబ్లమ్ లేదు. సో వాట్ అబౌట్ మై పేరెంట్స్ అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు 24 గంటలు మన గురించి ఆలోచించుకొని మన కోసం బతికేవారు. సో ఇండియన్ పేరెంట్స్ అంతా. సో వాళ్ళు ఎంత మెంటల్ స్ట్రెస్‌కి గురైతున్నారు కూడా ఒకసారి మనం చూసుకోవాలి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద పవర్. ఇప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ పవర్‌ని ఓవర్ రీచ్ చేయాలి. సో నేను ఏదనుకున్నా అది చేయాలి. సో అనుకోవడం వల్లనే ఇలాంటి డెసిషన్స్ అన్నీ వస్తున్నాయి. సో అంటే ఒకసారి మనల్ని ఒక ఏదైనా కానీ నేను చదివిన దాంట్లో ఒకసారి ఒక రాజ్యం మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే సో మనం ఎక్కడో చోట దొరికిపోతామంట ఆ రాజ్యానికి. హ్మ్. సో సో దట్స్ వాట్ ఐ హావ్ హర్డ్ ఇట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుకునే దగ్గరైనా అనుకో నీకు స్కాలర్‌షిప్స్‌లో గాని, లేకపోతే నువ్వు బయటికెళ్ళేటప్పుడు గాని, నువ్వు ఏదన్నా ఒక చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని అనుకో సో మేబీ మనం ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ క్రాస్ అయిపోతుంటామండి. సో జనరల్‌గా మనం ఏంటి జీబ్రా క్రాసింగ్ దగ్గర మనం క్రాస్ కావాలి. మనం జస్ట్ ఏదో ఫాస్ట్‌గా ఎవరి వెహికల్స్ రాలేదని జస్ట్ క్రాస్ అయ్యింది. అది కూడా దట్స్ ఆల్సో లీడ్స్ టు ద డిపోర్టేషన్ రైట్ నౌ. అసలు నువ్వు ఏం అక్కడ జేసినా రివోక్ చేసేస్తారు, డిపోర్ట్ చేసేస్తారనే భయం పెట్టుకొని బతకాలంటేనే కష్టంగుంటది గదా! అవునవును. ఫస్ట్. అదే అందుకే అండి. అదే నేను చెప్తున్నా. ఒకసారి రాజ్యం మనల్ని ఇబ్బంది పెట్టాలంటే ఎన్నో అవకాశాలుంటాయి. ఎన్నో కారణాలుంటాయండి. ఇదే ఇట్లాంటిదే ఇవన్నీ జరుగుతుంటాయండి. అండ్ సో వాట్ ఐ ఫీల్ ఈస్ మనకెంత ఎఫెక్ట్ అయినా కానీ ఇట్స్ మోర్ ఎఫెక్టింగ్ ద అమెరికన్ ఎకానమీ. మనం ఎంత డబ్బులు తీసుకొనొస్తుంటాము. మనం ఎంత అంటే వీళ్ళకి హ్యూమన్ రిసోర్స్ కానీ, మనం టెక్ స్టూడెంట్స్ కానీ ఇంతమందొచ్చేసి అమెరికాని బిల్డ్ చేస్తున్నారు. వీళ్ళందరూ వాళ్ళ స్వదేశాన్ని వదిలేసి అమెరికాకొచ్చేసి పరాయి దేశంకొచ్చేసి ఇక్కడ అమెరికాని బిల్డ్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ బిల్డింగ్ ద ఇండియన్ ఎకానమీ. అవును. నేనైనా కానీ ఐ యామ్ నాట్ బిల్డింగ్ ద ఇండియన్ ఎకానమీ. నేను అమెరికాకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. ప్రతి రూపాయి టాక్స్‌లో. సో ప్రతి వాట్ టాక్స్ హ్యాపెన్స్ మీకు ఇంటికి డబ్బులు పంపించాలన్నా 5% టాక్స్ ఎక్కువ పెంచేస్తున్నారండి. 5% టాక్స్. సో సో, ప్రతి రూపాయి పైన ఇంతింత టాక్సులు తీసేసుకుంటూ మళ్ళీ వాళ్ళనే రానీయకుండా జేయడం అనేది అది కూడా దేశ భద్రత అని జెప్తున్నారు గానీ, ఆ భద్రతలో వీళ్ళు ఎంతమంది జీవితాలు లాస్ అయితున్నాయనేది ఎవరు ఆలోచించట్లేదక్కడ. అర్థం చేసుకోవడం లేదు. అంటే ఎగ్జాక్ట్‌లీ. ఇంకొకటి కూడా అండి. రియల్ ఇష్యూస్ కూడా మనం తీసుకోవాలి. ఎన్నో అంటే మీరు చూసింటారు. వీసా అప్లికేషన్స్ మనం ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు వాడికి నిమిషమే టైమ్ ఉంటది. మనల్ని యాక్సెప్ట్ చేయాలా? రిజెక్ట్ చేయాలని. ఇప్పుడు ఓకే. నిమిషమే టైమ్ ఉన్నప్పుడు వాడు సోషల్ మీడియా చెక్ చేయడానికి వాడికి ఎన్ని సెకండ్స్ టైమ్ ఉంటది? అవును. వాడు ఒకేళ వాడేం జేస్తాడు? వాడు మనల్ని కొట్టే 'సాయి శ్రీనివాస్ రెడ్డి ఆన్ ట్రంప్' అంటాడు. ట్రంప్ అనిన తర్వాత ట్రంప్‌ది ఇట్లా సీరియస్‌గా ఉండేది చూసారనుకో మంది రిజెక్ట్ చేస్తారు. నో హి అగైన్స్ ట్రంప్ పాలిసీస్.
ఓహ్ మై గాడ్! విచ్ ఈస్ గ్రేట్. నాట్ కరెక్ట్. అంటే అది నాకు చాలా భయాందోళనకి చెందుతుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనం క్లారిఫై చేయాల్సిండేది, ఇట్స్ ఓన్లీ ఫర్ ద F1 వీసాస్ అండ్ J1 వీసాస్. ఈ H1B వాళ్ళకైతే ఇది లేదు. ఎందుకు అంటే ఈ హార్డ్‌వర్డ్ లో కానీ, ఈ ఉద్యమాలు చేసేదంతా స్టూడెంట్స్, జాబ్ చేసే వాళ్ళు కాదు అనేది ఒక ప్రిజంప్షన్ ఉంది. అండ్ మీరు హార్డ్‌వర్డ్ లో చూసింటారు, ప్రో పాలిస్తేంది ఎవ్రీవన్ ఈజ్ ఎ స్టూడెంట్. వాళ్ళని టార్గెట్ చేయడానికి చేసిండేదే కానీ, హూ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకనామీ, అంటే వాళ్ళ జాబ్స్ రూపంలో కానీ, లేకపోతే టాక్సెస్ రూపంలో కానీ, వాళ్ళు క్రియేట్ చేసే వాళ్ళని ఇక్కడ టార్గెట్ చేయలేదు ఇప్పటికైతే. సో బట్ ఇన్ ఫ్యూచర్ మనకు తెలియదండి. రైట్. సో దీనికి లీగల్ గా ఏమన్నా పరిష్కారం ఉందా? మన వాళ్ళు ఒకవేళ అంటే ఈ రివోకేషన్, డిపోర్టేషన్ చేస్తూ ఉన్నారు. ఇలా విచ్చలవిడిగా వాళ్ళు అంటే ఇప్పుడు మన అక్కడ ఎవరో ఉన్నారండి. ఇప్పుడు మీరున్నారనుకోండి. మీ బ్రదర్ ఎవరో రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి సడన్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల పెద్ద లాస్ ఏదన్నా లోన్స్ తీసుకొని అవి స్ట్రక్ అయిపోవడం ఇలాంటివి ఏమన్నా జరిగితే సో వాళ్ళ పైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? వాళ్ళ పైన ఏమైనా మనం అట్లీస్ట్ అడిగే అవకాశం ఉందా లీగల్ గా? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అదే ఐ రియల్లీ నీడ్ టు అప్రిషియేట్. ఇది ఎవరు అడిగినారు నాకు తెలిసినంత వరకు. ఒక్కసారి మనం గుర్తు చేసుకుని, వీసా అనేది డిస్క్రిషనరీ ఆఫ్ ద స్టేట్. దీనికి మిమ్మల్ని ఎంట్రీ చేస్తున్నారా లేదా అనేది అది వాడిష్టం. వాడికి ఇష్టం లేకపోతే మిమ్మల్ని అలో చేయడు. దీనికి మీరు పోయి నేను నాకు లోన్ తెచ్చుకున్నాను కేసు పెట్టడానికని ఏ కోర్టు కానీ కేసులు తీసుకోదు. అడ్మినిస్ట్రేటివ్ డిస్క్రిషన్ కి దే డోంట్ హ్యావ్ ద ఫండమెంటల్ రైట్ ఆర్ ద రైట్ టు సీక్ ద కోర్ట్ ఫర్ ద రీడ్రెస్. అది అసలు ఎక్కడ ఉండదు మనకి. అంతే అలా అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పోలీసులు ఎప్పుడైనా మిమ్మల్ని వచ్చేసి ఫోన్ తీసుకున్నారు అనుకోండి, మీరేమంటారు? నా ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగిస్తున్నారు, మేము పోయి కేసు ఫైల్ చేస్తాను, నేను హైకోర్టుకి వెళ్తానంట. సో సేమ్ విత్ రెస్పెక్ట్ టు ఇమిగ్రేషన్ లో కానీ, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ, ఈ సందర్భాల్లో కానీ మీరు అది అలా చెప్పానుకో రిటర్న్ ఫ్లైట్ అయితే పంపించేస్తారు. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ టైంలో అంటే మనం యుఎస్ఏకి ఎంటర్ అయిపోతుంటాం కదండి, ఆ టైంలో మనం అన్ని సబ్మిట్ చేయాలి. అక్కడ ఫండమెంటల్ రైట్స్ చాలా తక్కువగా ఉంటాయి, లిమిటెడ్ గా ఉంటాయి మనందరికి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ అడిగానుకో, మన ఫోన్ ఇచ్చేసేయాలి వాళ్ళకి. సో అది కూడా చాలా కేర్ఫుల్. ఎక్కువ హక్కులు ఉంటాయని వింటుంటాం కదండి. మొన్న ఎవరో ఒక బామ్మకి ఎవరికో ఓ బిస్కెట్ తిని ఎలర్జీ వచ్చింది, పీనట్ బిస్కెట్ అని చెప్తే ఆవిడకి 23 కోట్లు ఏవో రిఫండ్ ఏదో ఇచ్చారు, అంటే నష్టపరిహారం లాగా. సో అంత ఆ రైట్స్ కాదు ఇక్కడ వీసా ఇష్యూస్ లో ఒకటి నేను మాట్లాడుతున్నాను. వీసా అనేది అన్ని విషయాల్లో ఎన్ని రైట్స్ ఉన్నాయి, కానీ ఇది కూడా హ్యూమనే కదా, ఇక్కడ కూడా మనిషే కదా, అంటే వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్న విషయమే కదా. సో అక్కడ దానికి సంబంధించి మాత్రం ఎలాంటి రూల్ లేకపోవడం నిజంగా బాధాకరం. అంటే అట్లనే కదండి. ఇప్పుడు అంటే నేను సింపుల్ గా ఇప్పుడు నేను జనరల్ గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులని, సో లైక్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ మనం పాకిస్తానీ వాళ్ళని మనం ఇండియా కంటిన్యూస్ గా వాళ్ళకి ఏ స్క్రూటినీ లేకుండా అలో చేయగలమా చెప్పండి? అలో చేయం కదా. సో అది కంప్లీట్ గా ఏంటి, డిస్క్రిషనరీ, మన ఇష్టం. వాళ్ళని అలో చేస్తామో వాళ్ళని పంపించేస్తామా అనేది అది మన ఇష్టం. సో మొన్న కూడా మనము సో ద పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగే కన్నా ముందు సో అందరి పాకిస్తానీస్ అందరు 2-3 days లో వెళ్ళిపోవాలి అని చెప్పేసాం. మనం వాడు ఎవడన్నా ఎక్కడన్నా వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఫైల్ చేశాడా, నేను ఇంత ఖర్చు పెట్టాను? సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. బట్ అట్లీస్ట్ దే హావ్ మీడియా, అంటే వాళ్ళు కొంతమంది మీడియాని అప్రోచ్ అయ్యారు, మేము ఇక్కడ ఈ పరిస్థితుల్లో వచ్చామని చెప్పుకునే ఫ్రీడమ్ ఉంది మన కంట్రీలో. బట్ అది అక్కడ యూఎస్ లో ఉందా లేదా మనకు తెలియదు. సో ఇప్పుడు రైట్ నౌ అయితే సో ఐ రియల్లీ డౌట్ ఇట్ అండి. సో ఇంత భయాందోళనగా మనం ఉండాలి, ఇంకా చాలా రోజులు బతకాలి అనుకుంటే విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు సో రైట్ టు స్పీచ్ కానీ, రైట్ టు ట్రావెల్ కానీ, ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ రైట్స్ అండి. సో మన దగ్గర నుండి ఎవరే కానీ హరించకూడదు, ఏ రాజ్యం కానీ మన దగ్గర నుండి తీసుకోకూడదు. అది ఒకసారి తీసుకుంది అనుకుంటే ఆ రోజు నియంత పరిపాలన జరుగుతుందని నేను అనుకుంటాను. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నో అని కూడా అనిపిస్తుంది. చాలా భయంగా ఉంటది. అంటే సో మనం ఏం తప్పు చేయలేదు, ఏ టైంలో మనం డిపోర్ట్ అవుతామా ఏంటి అని. సో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్ నేను చెప్తాను. సో నేను బాల్టిమోర్ వెళ్ళాను, ఇక్కడికి వస్తాను, వర్జీనియాకి వస్తాను. బాల్టిమోర్ వెళ్తే సో నేను ఆ రోజు వెళ్ళిన రోజు ఐ సో ఏ న్యూస్, ఎవరినో ముగ్గురిని డిపోర్ట్ చేశారని మెక్సికన్స్. నేను వెళ్ళే ఏరియాలో ఐ గాట్ రియల్లీ, నాకు అర్థం కాలేదు. అంటే నేను ఇట్లా వెళ్తున్నాను, నాకు న్యూస్ వచ్చింది. సో న్యూస్ వచ్చి ఓకే ఈ నియర్ బై లోనే ఎక్కడ జరిగింది, మనం ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నాం. ఇదేదో స్క్విడ్ గేమ్ లో ఉన్నట్టుందండి, మొత్తం ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాకుండా.
అవునవునండి. అండ్ సో ద మెయిన్ రీజన్ నాకు అర్థమైంది ఏంటంటే, సో ఈ ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ వల్లనే ఇదంతా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. యాహ్! యాహ్! సో ద మోస్ట్ ఆఫ్ దమ్ ద పాలిస్తానీ గాని ప్రో పాలిస్తానీ సపోర్టర్స్ కానీ సో వీళ్ళందరినీ టార్గెట్ చేయాలి. సో వాళ్ళందరికీ ఒక ముద్ర వేశారు. సో దే ఆర్ ద సపోర్టర్స్ ఆఫ్ ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని. సో వాళ్ళని ఎలా బయటికి పంపించాలి అని వాళ్ళని ఎలా మనము సో కంట్రీ అవతలికి పంపించాలి అనే ఒక ప్లాన్ తోని ఇవన్నీ చేస్తున్నాడు అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, సో పాలిస్తానీ వాళ్ళకి సో దే డోంట్ హ్యావ్ ఎ రైట్ టు ఎంట్రీ ఇంటూ ద యునైటెడ్ స్టేట్స్ అని కూడా చెప్పేశారు క్లియర్. సో వాళ్ళని అల్లో చేయనని చెప్పేశారు. ఓహ్! మొత్తానికి అలో సో చేయకుండా దెర్ ఇస్ సమ్ మొత్తానికి అలో సిసి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద నేషనల్ సెక్యూరిటీ, ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు సివిల్ వార్ నడుస్తుంటాయి కొన్ని కంట్రీస్ లో. అంటే సౌత్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ ఉంటాయి కదండి, ఎప్పుడు కంటిన్యూస్ గా సివిల్ వార్ నడుస్తుంటాయి, వాళ్ళ అంతర్యుద్ధం నడుస్తుంది. వాళ్ళని అవును. ఎప్పుడు ఎందుకు అలో చేయరు? వాళ్ళ వల్ల ఏమైనా నేషనల్ సెక్యూరిటీ ఇబ్బంది పడుతుంది, ఇక్కడ ఏమైనా సివిల్ వార్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ వల్ల, ఎవరికైనా హాని జరుగుతుంది అని ఒక భయంతో వాళ్ళు అలో చేయరు, విచ్ ఇస్ ట్రూ. సో మనం కూడా కంప్లీట్ గా పాకిస్తానీస్ ని రైట్ నో బ్యాన్ చేసేసాం. సో అవును. ఫర్ ద నేషనల్ సెక్యూరిటీ అంతవరకు ఫైన్, అంతవరకు మీరు చేయండి. కానీ సో ఇది డిస్క్రిషనర్ గా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వాడేసి జెన్యున్ గా వచ్చే వాళ్ళని కూడా మీరు టార్గెట్ చేయాలనుకుంటే చాలా భయంగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది కంప్లీట్ గా సో ద మోడ్రన్ టెక్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నీకు ఇష్టం వచ్చినది రాయొచ్చు. సో విత్ ఇన్ ద లిమిట్స్, ఆ అవును. లిమిట్స్ లో నువ్వు ఉంటే నువ్వు ఎవరినైనా కానీ విమర్శించవచ్చు, ఆ పాలసీని మీరు రైట్ క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇండియాలో ఉండి కూడా ట్రంప్ పాలసీస్ ని మీరు ఎలా తెలుసుకుంటున్నారు? బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. యెస్. సో యెస్. అది కూడా అది ఇప్పుడు ఫ్యూచర్ లో మీరు ఎప్పుడన్నా ట్రంప్ అని రాసుకొని ఫ్యూచర్ లో మీరు వచ్చేటప్పుడు దాన్ని మీ వీసా రిజెక్ట్ అయిపోతే ఇక్కడ మీ ఫండమెంటల్ రైట్స్ కానీ అన్ని వైలేట్ అయిపోతాయి. ఓహ్ మై గాడ్! సో వేర్ ఇట్ వెరీ లీడ్స్ అనేది స్కేరీ. మనం చూడాలి. సో అంటే నాకు ఏం జరుగుతుందా అది పెద్ద ఇదేం మనం ఏం చేయలేదని ఐఎమ్ సో కాన్ఫిడెంట్. కానీ ఏంటంటే ఇదంతా మెంటల్ టెన్షన్, మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఎంతో బిల్డప్ కొంత అవుతుంది. ఇంపాక్ట్ ఉంటుంది కదా! ఇప్పుడు మాకసలు ఏం సంబంధం లేదు. అంటే మేము యూఎస్ రావాలన్న ఆలోచన ప్రస్తుతానికి మాకు లేనే లేదు. అయినా వి ఆర్ అఫ్రైడ్ ఆఫ్, అంటే మన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరో ఒకరుంటారు. అరే! ఏం జరుగుతుంది? అక్కడ ఉన్నవాళ్ళు ఇట్లెందుకు చేస్తున్నారు? మన వాళ్ళనే రానివ్వట్లేదా అన్న ఆలోచన కూడా వస్తుంది. ప్రతి దేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికి వాళ్ళకి అదే అనిపిస్తది కదా! అవునవునండి. ఇంటర్నల్‌గా. సో మనల్నే టార్గెట్ చేస్తున్నారు ట్రంప్ అని ప్రతి ఒక్క దేశం కూడా అదే అనుకుంటుండొచ్చు మేబీ. అవునవును. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక మీరు ఒకటి అడిగారు గదా! అంటే యాహ్! సో మీ తమ్ముడే రావాలనుకుంటున్నారు అమెరికా కంటే. హ్మ్. సో వన్ మోర్ థింగ్, హ్మ్. ఒక్కసారి అంటే అది సో మనము ఎప్పుడైనా గాని DS 160లో చాలా ట్రూ ఫ్యాక్ట్స్ పెట్టాలి. ఒక్కసారి మీ అన్న ఉన్నిన తర్వాత, మీ ఫ్యామిలీ మెంబర్ ఉన్నిన తర్వాత, హ్మ్. అన్ననో, తమ్ముడో చదువుకోవడానికి అమెరికాకొస్తే వాళ్ళకి వీసా రిజెక్ట్ చేస్తారు. వాట్? లెట్స్ బి ఆ! సో నీకు ఆల్రెడీ ఇప్పుడు టైస్ ఉన్నాయి యూఎస్‌తో. ఆహా! సో నీకు ఆల్రెడీ నీ తమ్ముడో, అన్ననో రిటర్న్ వచ్చిన తర్వాత నీ వీసా యాక్సెప్ట్ చేస్తారు. అంటిల్ అన్లెస్ నీ వీసా రిజెక్ట్ చేస్తారది. యూ నీడ్ టు బి మోర్ కేర్‌ఫుల్ రైట్ నౌ. అదేంటండి? ఇప్పుడు ఒక్క దగ్గరికెళ్లి చదువుకోకూడదా? ఫీజ్ కడతారు కదా! దాంట్లో ఏముంది? అంటే అది ఇక్కడ వీళ్ళెలా ఆలోచిస్తారంటే ఇద్దరు కలిసి అక్కడే సెటిల్ కావాలనుకుంటున్నారు. లేకపోతే ఫ్యామిలీ బిల్డ్ అలా చేసుకోవడం ఆలోచిస్తారు. అనుకుంటున్నారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, సో చాలా మంది ఇప్పుడు సో టూరిస్ట్ వీసా మీద వస్తుంటారండి. అంటే హ్మ్. ఇక్కడ అంటే వాళ్ళ కూతురు గాని, కోడలు గాని ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సో హ్మ్. వీళ్ళొచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం గాని ఇవన్నీ చేస్తుంటారు కదా! మీకు జనరల్‌గా తెలిసుంటది. సో ఆ టైంలో ఓకే. కూడా వీసా అపాయింట్‌మెంట్ దగ్గర సో ఐ హర్డ్ దిస్ స్టోరీ బట్ ఐయామ్ నాట్ ష్యూర్ అది నిజమో కాదో. సో హ్మ్. వాళ్ళు చెప్పారంట, నా కోడలు ప్రెగ్నెంట్‌గా ఉంది. సో అందుకే నేను అదేమంటారు ప్రసవించడానికే అదే ఏమంటారు లేబర్ వచ్చారు. చేయడానికెళ్తున్నాను అనుకుంటే సో ఆమె వీసా రిజెక్ట్ చేశారంట. సో ఎందుకు అంటే ద సింపుల్ రీజన్ ఏంటంటే మీరు ఒకసారి ఇమ్మిగ్రెంట్‌గా వచ్చేసి ఇక్కడ మీరు పర్మనెంట్‌గా రిసైడ్ కావాలని ట్రై చేస్తున్నారు. అంటే పిల్లలకని. సో ఓకే. వాళ్ళు ఓకే. ఆటోమేటిక్‌గా యూఎస్ సిటిజన్స్ అయితారు. మీరు కూడా అక్కడికెళ్లి సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఫ్యూచర్‌లో మీ కొడుకు గాని, మీ కూతురుకి గాని మళ్ళీ ఎప్పుడన్నా 20 ఏళ్ల తర్వాత మీకు గ్రీన్ కార్డ్ వస్తే మీ కొడుకో, కూతురో మళ్ళీ మిమ్మల్ని స్పాన్సర్ చేసి అమెరికాకి తీసుకొనొచ్చి ఇక్కడే సెటిల్ చేస్తారు అని ఒక ఇంటెన్షన్ ఉంటది. అందుకు వీసా రిజెక్ట్ చేస్తారు. సో అందరూ బీ కేర్‌ఫుల్ వైల్ ఆన్సరింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ద క్వెషన్స్ అనేది నేను ఇప్పుడైతే చెప్పగలను. మా సో పేరెంట్స్ యూ కూడా షుడ్ బి చెప్పి పెట్టాలి. చాలా మంచి పాయింట్ చెప్పారు యాక్చువల్లీ మీరు. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి మనం. మనమైనా ఎక్కడో ఒక చోట తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఏం ఏం చెప్పాలి, ఏం చెప్పొద్దని. కానీ వీళ్ళని డైరెక్ట్‌గా వాళ్ళతో కమ్యూనికేట్ చేయమని పంపిస్తే నిజమే చెప్పేస్తారు కదా పేరెంట్స్ అయితే. ఆ! సో, అంటే నేను వాళ్ళు గూడా హ్యాపీగా ఏమంటాను, నేను ఉంటారు. వాళ్ళంతా అబద్ధం ఎక్కడ చెప్పకూడదు.
వన్ మోర్ థింగ్, నేను ఎక్కడే గాని మనం అబద్ధం చెప్పండి అని మనం ఎక్కడ చెప్పడం. మనం మోర్ కేర్‌ఫుల్ ఆన్ లైక్ మీరెలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు వీసా ఆఫీసర్‌కి అనేది చాలా కేర్‌ఫుల్‌గా మీరు ఆన్సర్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. అన్ రైట్ నౌ అండి చాలా మంది నేను చూస్తున్నాను. కొన్ని డాక్యుమెంట్స్ చాలా ఫేక్‌గా పెట్టుకుంటున్నట్టున్నారు స్టూడెంట్స్. సో, ప్లీజ్ మేక్ ష్యూర్ అన్ని జెన్యూన్ డాక్యుమెంట్స్ పెట్టండి. ఏదైనా కానీ ఓన్లీ ఫ్యాక్ట్స్, ట్రూత్ ఒకటే ఆన్సర్ చేయాలి. మీరేదైనా కానీ తప్పైనా, ఒప్పైనా కానీ మీరేమనుకుంటున్నారు అనేది పక్కన పెట్టి నిజం ఒకటే చెప్పాలి. అది ఒక్కటే ఇట్ గోనా లీడ్స్ టు వీసా అప్రూవల్. మీరు ఏది చిన్నది హైడ్ చేయాలనుకున్నా గానీ మీకు కంప్లీట్‌గా బ్యాన్ అనేది పెడతారు. అది చాలా కేర్‌ఫుల్‌గా మీరెళ్ళాలి. ఓకే. అదొక్కటి మనోళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. రైట్. సో, మేబీ థాంక్ యూ. ఇంకొక వీడియోలో మనము దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. అంటే ఎలా మాట్లాడాలి అంటే వీసా ఇంటర్వ్యూ దగ్గర. సో, అంటే ఐ హావ్ స్టడీడ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ అండి. నేను అలానే కొంతమంది అటార్నీస్‌తో కూడా మాట్లాడాను. ఒక 2 డేస్ నుండి. ఎలా ఆన్సర్ చేయాలి? ఓన్లీ నిజం అనేది ఎలా చేయాలి? వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి? మనం చదువుకొని రిటర్న్ వచ్చేస్తాము అనేది. యెస్. అది నెక్స్ట్ వీడియోలో చెప్దాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఒక్కసారి మీరు వీసా అపాయింట్‌మెంట్‌కెళ్ళిన తర్వాత, మీకు ఓన్లీ 50 సెకండ్స్ టైమ్ ఒకటే ఉంటది. వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. ఆ 50 మినిట్స్‌లో వాడు అప్రూవ్ చేస్తాడు, రిజెక్ట్ చేస్తాడనేది వాడి చేతిలో ఉంటది. ఇప్పుడు ఒకేళ మీరు పై బటన్ పెట్టలేదు, వాడికి ఇష్టం లేదు అని మీరు రిజెక్ట్ చేయొచ్చు. దే డూ హావ్ ఎ రైట్. అందుకే, అందుకే డ్రెస్సింగ్ సెన్స్ అంటే అంటే అట్లని కాదు. సో అంటే సాడ్. ఇప్పుడు అంటే దట్స్ ఆఫ్ ద వీసా అపాయింట్‌మెంట్ సార్. ఇందుకే చాలా హ్మ్. మంది చెప్తుంటారు. మీరు చూసుంటారు. నీట్‌గా డ్రెస్ ఏసుకోండి, టక్ ఏసుకోండి, టై పెట్టుకోండి, షూ పెట్టుకోండి ఏందంటే, సో వాడికి అక్కడ మనల్ని చూస్తేనే ఒక ప్లెజెంట్ అపియరెన్స్ కానీ, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు వాడు యాక్సెప్ట్ చేసేస్తాడు. ట్రూ. అదేదో యాహ్! అప్పట్లో చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. మనకు మార్కులు సరిగ్గా రాకపోతే కరెక్షన్ చేసినవాడు వాడి వైఫ్‌తో గొడవ పడ్డాడేమో అనేసి. సో, ఇప్పుడు ఈ వీసా చెక్ చేసేవాడు వాడి మూడ్‌ని బట్టి మనకిస్తాడు అనంటే క్రేజీగుందసలు. బట్ అవునవునండి. లిటిల్ బిట్ స్కేరీ టూ. కాకపోతే ఎవరు హ్మ్. భయపడకుండా చూద్దాం ఏం జరుగుతుందో అన్నట్టుగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు. సో, వి హావ్ టు బి స్ట్రాంగ్ మెంటల్లీ. అవునవునండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి. లాస్ట్ థింగ్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఒకేలా నాకు తెలిసినంత వరకు అంటే అమెరికాకొచ్చే వాళ్ళు ఎవరే గాని, మన వాళ్ళు ఎవరే గాని ఇట్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఈ పాలస్తీన్ ఇష్యూలో సపోర్ట్ చేసేవాళ్ళు గాని చాలా తక్కువగా ఉంటారు. మేబీ లైక్ లెస్ థాన్ 0.1%. సో వాళ్ళు కూడా ఐ రియల్లీ రికమెండ్ మీరు ఒకేలా అలాంటివి చేయాలి, ఇక్కడికి రావాలి అనుకుంటే ప్లీజ్ డోంట్ కమ్. అవి కరెక్ట్ కాదు. ఒకసారి మనం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేసేది కానీ, వాళ్ళ మీద సింపతి చూపియడం అనేది కరెక్ట్ ఎప్పుడు కాదు. సో ఐయామ్ ఆల్సో టూ అగైన్స్ట్ ఇట్. మీరు అంటే మీరేదైనా అనుకోవచ్చు. కానీ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకు చాలా కేర్‌ఫుల్‌గా ఉండేసి ఇఫ్ ఎనిథింగ్ మీరు ఫర్దర్‌గా అది చేయాలి, మేము డిస్కస్ చేయాలి అనుకుంటే మాత్రం సో థిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ప్లేస్ ఆర్ థిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ టైమ్. రైట్. ఎందుకంటే చాలా అంటే దాని ద్వారా అందరూ నిజాయితీగా ఇక్కడికొచ్చి అంటే సో ఎంతో డబ్బులు ఇన్వెస్ట్ చేసినోళ్ళు కూడా రియల్‌గా ఎఫెక్ట్ అయితున్నారు. ట్రూ. వెరీ ట్రూ. ఎగ్జాక్ట్‌లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సాయి గారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ షేర్ చేశారు ఇవాళ. అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ సూచనలు వచ్చే వరకు మనం ఇప్పుడు ఈ విద్యార్థి వీసాల పైన ఎలాంటి కాల్ మనకి తెలీదు ఏం జరుగుతుందో అనేది కూడా. సో ఈ సంవత్సరం మొత్తానికి వాళ్ళు ఇంకా ఆపేస్తారా? మరి నెక్స్ట్ ఇయర్ మొదలవుతుందా? ఇంకొన్ని రోజులు ఆగి ఏమన్నా మళ్ళీ స్టార్ట్ చేస్తారా? ఈ వీసా అపాయింట్మెంట్స్ అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ టైం.